India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. హాయ్ వెల్కమ్ టు ఐడ్రీమ్. సినిమా ఇండస్ట్రీ మొత్తం నడిచేది నిర్మాతలు, దర్శకులు, బ్యాక్గ్రౌండ్లో కష్టపడే చాలామంది కార్మికులు. ఇదంతా ఒక భాగం మాత్రమే. అయితే ఏ సినిమా ఇండస్ట్రీకైనా హీరో మాత్రమే, స్టార్ హీరోలు మాత్రమే ఫేస్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతారు. అలాంటి స్టార్ హీరోస్ గత 10 ఏళ్లలో ఎన్ని సినిమాలు చేశారు? ముఖ్యంగా టాలీవుడ్లో చూసుకుంటే మన టాప్ హీరోల 10 ఏళ్ల యావరేజ్ సినిమాలో 5-6 నుంచి ఆ ఇంక ముందుకు కదలట్లేదు. మరోవైపు మిగతా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఒక్కొక్కరు 30 సినిమాలు చేస్తున్నారు, 25 సినిమాలు చేస్తున్నారు. సో టాలీవుడ్లో ఈ నెంబర్ ఎందుకు తగ్గిపోతుంది? ఈ నెంబర్ తగ్గడం వల్ల నష్టపోతుంది ఎవరు? ఆ నష్టం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరి మీద పడుతుంది? ఇలాంటి అన్ని విషయాలను తమ్మారెడ్డి గారిని అడిగి చర్చించుకుందాం. హాయ్ సార్, నమస్తే. సార్, టాలీవుడ్లో స్టార్ హీరోల యావరేజ్ చూస్తే ఒక డెకేడ్లో ఈ డెకేడ్లో వాళ్ళందరూ చేసిన సినిమాలు ఆ యావరేజ్ 5-6 మించి లేదు సార్. మరోవైపు తమిళ ఇండస్ట్రీ కానీ, మలయాళ ఇండస్ట్రీ కానీ ఒక్కొక్క స్టార్ హీరో 30 సినిమాలు, 25 సినిమాలు, 20 సినిమాలు చేస్తున్నారు. ఎందుకు టాలీవుడ్లో మాత్రం ఇలాంటి ఓ పరిస్థితి నెలకొని ఉంది? ఉన్నది చాలు అనుకున్నారు సార్. ఎందుకంటే ఎక్కువ ఎందుకు సంపాదించేదానికి ఏం చేసుకుంటాం డబ్బులని మెల్లిగా. బట్ ఇక్కడ ఒక సమస్య ఉంది సార్. హీరోల రెమ్యునరేషను పెరిగింది. 3 ఏళ్ళ పాటు ఒక సినిమా తీస్తున్నారు. ఈ 3 ఏళ్లలో వాళ్ళు ఎన్ని సినిమాలు తీస్తే వచ్చే రెమ్యునరేషన్ ఒక సినిమాకే తీసుకుంటున్నారు. తప్పు కూడా లేదు, హీరోల వల్ల సినిమాలు ఆడతాయి కాబట్టి వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకోవడం తప్పు లేదు. బట్ వాళ్ళు తీసే సినిమా నెంబర్ తగ్గడం వల్ల ఇండైరెక్ట్గా చాలామంది జీవనోపాధి కోల్పోతున్నారు. అంటే మీకు అట్లా కాదు, అది యాక్చువల్గా ఏంటంటే కార్మికులకి తేడా రాదు సార్. సినిమాలు వేరే సినిమాలు జరుగుతూనే ఉంటాయి. సో వీళ్ళు చేస్తా అంటే ఆ ప్రొడ్యూసర్లు వీళ్ళతో కూడా చేస్తారు. ఇప్పుడు నీకు 250 230 సినిమాలు పైన ఉంటాయి సంవత్సరం. ఆ 230లో వీళ్ళు 10 సినిమాలు చేశారు, తలా 4 సినిమాలు చొప్పున చేశారు అనుకో. సో 10-20 మంది హీరోలు ఉన్నారు మనకి. సో ఒక్కొక్కటే చేస్తున్నారు వాళ్ళు. 3 ఏళ్ళకి ఒకటి చొప్పున చేస్తున్నారు. అంటే 3 ఏళ్ళకి వీళ్ళ దగ్గర దగ్గర ఒక 30 సినిమాలు 40 సినిమాలు రావాలి. అంటే సంవత్సరానికి 14-20 సినిమాల దాకా రావాలి. 20 సినిమాలు అక్కడ తగ్గుతాయి. 220 సినిమాలు ఉన్నాయి కదా, ఆ ప్రొడ్యూసర్లు ఇక్కడ చేస్తారు చిన్న సినిమాలు చేయకుండా. సో అనామక సినిమాల కంటే ఈ బెటర్ సినిమాలు వస్తూ ఉంటాయి. అప్పుడు థియేటర్స్ రన్ అవుతాయి. ఆడియన్స్కి అడ్వాంటేజ్, ఎగ్జిబిటర్కి అడ్వాంటేజ్, ప్రొడ్యూసర్కి అడ్వాంటేజ్, డిస్ట్రిబ్యూటర్కి అడ్వాంటేజ్. ఇన్ని వ్యవస్థలు బతుకుతాయి వాళ్ళు సరిగ్గా చేస్తే. కార్మికుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరికైనా మాకు ఇచ్చేది 1000 రూపాయలు, 1000, 2000, 10,000 ఏదో డైలీ వేజే కదా కార్మికులకు ఉండేది. సో నేను పెద్ద సినిమా రాజమౌళి గారి సినిమా చేసినా నాకు అంతే ఇస్తారు, కొత్త వాళ్ళతో చేసినా నాకు అంతే ఇస్తారు. కొత్త వాళ్ళ సినిమా చేసినా నేను రాజమౌళి గారి సినిమా చేస్తే సపోజ్ 300 రోజులు చేశాను అనుకుందాం, నేను కొత్త వాళ్ళ సినిమాలు చేసి 4 సినిమాలు చేస్తాను. పేమెంట్ ఒకటే కదా. నేను 10 సినిమాలు చేసినా ఒకటే పేమెంట్ వస్తుంది, ఒక సినిమా చేసినా ఒకటే పేమెంట్ వస్తుంది. సో నాకు తేడా రాదు, కార్మికుడిగా నాకేం రూపాయి తేడా రాదు. బట్ నిర్మాతలకి ఈ పోయేది ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే 95, 96, 97% డబ్బులు పోతాం సినిమాలకు. అవును. సో 97లో ఇంకొక 15-20% కాపాడతారు వీళ్ళు, కాపాడిన వాళ్ళు అవుతారు. అట్లాగే ఎగ్జిబిటర్స్ వీళ్ళకి 52 వారాల్లో 30 వారాల పైన సినిమాలు నడవట్లేదు. 30 వారాలు 35 వారాల వరకు ఫీడింగే ఉంటుందా, లాస్లో ఉంటుంది థియేటర్స్. సో అవి ఇప్పుడు యావరేజ్న 35-40 వారాలు, 40 వారాల దాకా నడుస్తానికి అవకాశం ఉంటుంది యావరేజ్ రెవెన్యూ. నెంబర్ ఆఫ్ మూవీస్ హీరోలు చేస్తే. ఎందుకంటే ఆడియన్స్ రావటం ఎట్లా వస్తారంటే హీరోలు ఉంటేనే వస్తారు, వాళ్ళు ఉంటేనే వస్తారు. చిన్న సినిమాకి ఏదైనా మంచి పేరు వస్తే వస్తారు, లేదంటే ఏదో గ్లామర్ వస్తే వస్తారు. బట్ హీరో వచ్చేటప్పటికి దానికోసం పెద్దగా గేమర్ కాదు, ఒక పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ ఆటోమేటిక్గా వస్తారు థియేటర్కి. సో వీళ్ళు చేయటం వల్ల ఏంటంటే ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, థియేటర్కి ఫీడింగ్ దొరుకుతుంది, డిస్ట్రిబ్యూటర్లు కావాలి కదా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్లకి ఫీడింగ్ దొరుకుతుంది, ప్రొడ్యూసర్లు 4 బతుకుతారు, ఎక్కువ మంది బతుకుతారు. ఇప్పుడు అందరూ పోగొట్టుకోవటం తప్ప సంపాదించడం ఉండలేదు. సో సంపాదించుకోవటం లేకపోతే అట్లీస్ట్ పోకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావటం జరుగుతుంది. సార్, మీరు చెప్పినట్టు ఇదంతా ఒక ఎకో సిస్టమ్. అంటే ఒక నిర్మాత సినిమా తీయడం, అది డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళడం, ఎగ్జిబిటర్ దగ్గరికి వెళ్ళడం, ఆ ఎగ్జిబిటర్ థియేటర్లో ఉండే క్యాంటీన్ వాడు కానీ, సైకిల్ స్టాండ్ వాడు కానీ, సరే ఇప్పుడు బండ్లు ఉన్నాయి, వాళ్ళు బతకడం, ఇదంతా ఒక ఎకో సిస్టమ్. ఇంత క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే జనాన్ని థియేటర్కి తీసుకొచ్చే హీరోలు ఉన్నారో వాళ్ళకి ఎందుకు ఈ విషయం అర్థం కావట్లేదు? అర్థమైనా మారిన ట్రెండ్ ప్రకారం పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళాలని 3 ఏళ్ళు
3.5 సంవత్సరం లాక్ అయిపోయి వాళ్ళ చేతుల్లో పరిస్థితి ఉండటం లేదా? లాకేం అవట్లేదు, కావాలని చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు సినిమా చేసాం అనుకో, సపోజ్ వాళ్ళు నాకు రూపాయి ఇస్తున్నారు, నేను ఒక నెంబర్ 1 హీరో అన్నాడు, 1 to 10 హీరోల్లో ఒకడిని, నాకు సినిమాకు రూపాయి ఇస్తున్నారు అనుకుందాం. నేను ఇప్పుడు ఓ సినిమా చేస్తాను, 3 ఏళ్ళు చేస్తారని తెలుసు, నాకు వాళ్ళు 10 రూపాయలు ఇస్తున్నారు. రూపాయి ఇచ్చేవాడికి నాకు 10 రూపాయలు ఇస్తున్నారు. సో 3 ఏళ్ళు లాక్ చేస్తే నాకు పోయేదేం లేదుగా. నేను 3 ఏళ్ళు చేస్తే 3 సినిమాలు చేస్తాను సంవత్సరానికి, 3 9 సినిమాలు చేస్తాను, ₹1 లాభం ఎక్కువ ఉందిగా నాకు. ప్లస్ నాకు ఈ సినిమా 3 ఏళ్ల తర్వాత ఇది బాహుబలి అయింది అనుకుందాం, అప్పుడు నాకు రూపాయి ఇచ్చేది ఎంత అవుతుంది? ₹100 అవుతుంది రెమ్యునరేషన్. ఆ తర్వాత సంపాదించుకోవచ్చు కదా. ఇప్పుడు నాకు రూపాయిది ₹10 వస్తుంది. ప్లస్ అది అయిపోయినాక ఒక బాహుబలి లాగా తగిలితే, నాకు లాటరీ తగిలిందంటే నేను దాన్ని ₹100 చేసుకోవచ్చు. మీరు ఎలాగో పాయింట్గా వచ్చారు, సో నేను డైరెక్ట్గా అడుగుతున్నా, మొహమాటం ఏం లేదు. నిజంగా బాహుబలి వచ్చి ఇండస్ట్రీకి చెడు చేసింది అనుకోవచ్చు? చెడు అంటే చెడు చేయలే సార్. ఇప్పుడు మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే మంచిని తీసుకుని చెడును వదిలేయాలి. దాంట్లో మంచి ఏంటి, బాహుబలిలో చెప్పింది ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ సినిమా ఎలా చేయాలో, ఎంత చేయాలో అంత చేయొచ్చు. అంటే ప్రతివాడు ఇప్పుడు మనం అవ్వలేం కదా. కరెక్ట్. ప్రతివాడు రాజమౌళి అవ్వాలన్నా, ప్రతివాడు బాహుబలి తీయాలన్నా తీయకూడదు. బాహుబలి ఆ టైంకి అది కుదిరింది, బాహుబలి తీశారు. ఆయన బాహుబలి 1, 2 తీసినాక బాహుబలి 3 తీసుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు RRR తీసాడు? జోనర్ మారాలి సార్, టైం మారుతున్న 5 ఏళ్ళు గ్యాప్లో ప్రజలు మారుతారు అని చెప్పి ఇంకో జోనర్కి వచ్చాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఇంకో జోనర్ రావాలని ఇంకో 6 ఏళ్ళు టైం అయ్యేసరికి ఇప్పుడు ఇంకో సినిమా మహేష్ బాబుతో తీస్తున్నారు ఆయన. సో అట్లా మనం జోనర్ మార్చుకుంటూ రావాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆలోచించుకుని దానికి వస్తున్నారు. ప్రతిదాన్ని అట్లా 100 కోట్ల లెక్కలోకి వెళ్ళిపోకూడదు. మనం నమ్ముకొని మనం తీయాలి. బట్ అది జరగట్లేదు కదా సార్. జరగట్లేదు అనేది వేరే సంగతి, జరగాలి అనేది కదా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే జరగట్లేదు అనేది మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఎవరు ఇండివిజువల్ వాళ్ళండి. ఇప్పుడు నేను డైరెక్టర్ అయ్యాను, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకు వాళ్ళ సంగతిలో మనం మాట్లాడుకోవటం. జనరల్గా ఎవరన్నా డైరెక్టర్లు అయినాక, నేను అయిన కొత్తలో అప్పుడు నాకు యంగ్స్టర్ని కాబట్టి నాకు అయినప్పుడు నాకు విశ్వనాథ్ గారు అంటే ఇష్టం, మణిరత్నం గారు అంటే ఇష్టం, బాలచంద్ర గారు అంటే ఇష్టం. నేను వాళ్ళలాగా సినిమాలు తీయాలనుకుంటా. బట్ స్వతహాగా నాకు తెలిసినట్టు నేను సినిమా తీయాలి, నాకు వచ్చింది తీయాలి, నాకు తెలిసినట్టు నేను తీయాలి. అది మానేసి నేను మణిరత్నం ఆల్రెడీ ఉన్నాడు, నేను ఇంకో మణిరత్నం అవటం ఎందుకు? విశ్వనాథ్ గారు ఆల్రెడీ ఉన్నారు, నేను ఇంకో విశ్వనాథ్ అవటం ఎందుకు? బాలచంద్ర గారు ఆల్రెడీ ఉన్నారు, ఇంకో బాలచంద్ర అవటం ఎందుకు? సో నేను భరద్వాజ్ అనే ఒక మార్కెట్, ఒక స్టాండర్డ్ తీసుకురాగలిగి ఉంటే, వాళ్ళలాగా ఉందాం అనుకోకుండా ఉంటే ఇవాళ నా పరిస్థితి ఇంకోటిగా ఉండేది. నేను వీళ్ళలాగా ఉందాం అనుకోవటం వల్ల నేను ఇలా అయిపోయాను. సో ఇది నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఇక్కడ వచ్చే ప్రతి వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నా, వేరే వాళ్ళలాగా తీద్దామనో అనుకున్న వాళ్ళంతా యావరేజ్లో వస్తారు కాదు. ఇప్పుడు అందుకే మీరు చూడండి, ఇవాళ రాజమౌళి గారు ఎక్కడో ఉన్నారు, ఆయన ఒక స్టైల్ అనుకుంటున్నాడు, ఎప్పటికప్పుడు ఒక ఆలోచన దాన్ని పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. సుకుమార్ గారు ఉన్నారు, ఆయన అట్లాగే రకరకాలుగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన ఆ డైలాగులో ఉండే ఆర్టిస్ట్ని పట్టుకోవటం, డైలాగ్ను పట్టుకోవటం ఆయన కెపాసిటీ. దానికంటే కూడా డైలాగ్ మీద, ఆర్టిస్ట్ మీద. ఒక హీరో సినిమాకి ఓపెనింగ్ వస్తుంది, దాంట్లో డైలాగు, కామెడీ అన్ని పాళ్ళు సరిగ్గా ఉంటే సినిమా ఆడుతుంది అనేది ఆయన ఫార్ములా. ఆ ఫార్ములాతో ఆయన అక్కడ టాప్లో ఉన్నాడు. ఇట్లా వాళ్ళు వచ్చారు. అంతకుముందు రాఘవేంద్ర గారు, విశ్వనాథ్ గారు, బాపు గారు, జంధ్యాల గారు, ఎట్లా వేరే వాళ్ళు ఉండేవారు, అట్లా ఉండేవారు. దాసనారాయణరావు గారు, వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అట్లా ఉన్నారు. సో ఎవరికి వాళ్ళ సొంత ఇది మార్క్ వేసుకోగలిగితే ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారు, నాలాగా ఇంకొకళ్ళ మార్కులోకి వెళ్దాం, ఇంకొకళ్ళ షూలో దూరదామని చూసేవాళ్ళు మనం వెళ్ళాం. ఒక యావరేజ్కి వచ్చి మాడతాం. మేము సక్సెస్లు ఇచ్చాం, ఇవ్వలేదని నేను అన్నాను. నాలాంటి వాళ్ళు చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, చాలామంది సక్సెస్లు ఇచ్చారు. నా 50 ఏళ్ళ సర్వీస్లో నాతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, నాతో పాటు సక్సెస్ నాకంటే ఎక్కువ సక్సెస్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తక్కువ సక్సెస్లో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు,
బట్ కనుమరుగైపోయారు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు నాకు అర్థమైంది చెప్తున్నాను, నేను చెప్పేది కరెక్టు ఇది అని నేను అన్నాను. మనంగా నిలబడటానికి ప్రయత్నం చేయాలి. ఒక నిర్మాత అయినా, యాక్టర్ అయినా, డైరెక్టర్ అయినా నేనేంటి, నేనేం చేయాలి, నా కెపాసిటీ ఏంటి, నేను చేయగలిగింది ఏంటి అనుకోవాలి. నేను ఇంకొకరిని ఇమిటేట్ చేస్తుంటే అక్కడ ఆల్రెడీ ఒరిజినల్ ఉన్నాడుగా, నువ్వెందుకు అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ ఇమిటేషనే టాలీవుడ్లో ఎక్కువైపోయింది సార్. అంటే నేను ఒక చిన్న క్లారిటీగా చెప్తాను. బాహుబలి ఇంపాక్ట్ ఓన్లీ టాలీవుడ్ మీదే కాదు, మొత్తం ఇండియా మీదే పడింది. బట్ మలయాళ ఇండస్ట్రీలో మమ్ముట్టి గారు 30 సినిమాలు పైగా చేశారు ఇదే 10 ఏళ్ళ తర్వాత. సో తమిళ్లో కూడా స్టార్ హీరోలు కొంతమంది 20 సినిమాల దాకా చేశారు. వాళ్ళు స్పీడ్గా ఉన్నారు, డైరెక్టర్లు స్పీడ్గా ఉన్నారు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆ గ్రౌండ్ లెవెల్ రియాలిటీని వదలట్ల వాళ్ళు, ఆ వాసనని వదలట్ల. దానివల్ల ఏమవుతుందంటే సినిమాలు స్పీడ్గా వస్తున్నాయి, కంటెంట్ మంచిగా వస్తుంది. సో మీరు అన్నట్టు ఆ ఎకో సిస్టమ్ అంతా కరెక్ట్గా జరుగుతూ ఉంది. బట్ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే తెలుగులోనే ఆ టైర్ 1 హీరోలు, అంటే ఈ ఓడి వాడొచ్చో వాడుకో నాకు తెలియదు, కానీ టాప్ హీరోలు అందరూ వాళ్ళంతా ఈ చట్టంలో ఇరుక్కుపోయారు. పాన్ ఇండియా అనే ఒక చట్టంలో ఇరుక్కుపోయారు. మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, కొరటాల శివ గారు కానీ, బాబీ గారు కానీ, గోపిచంద్ మల్లేన్ గారు అంటారు. ఇలాంటి డైరెక్టర్లకి హీరోలు దొరకట్లేదు. వీళ్ళు 3 సంవత్సరాలు లాక్ అయిపోయి ఉన్నారు టాప్ హీరోలు అందరూ. సో మంచి మేకర్స్కి సినిమాలు మంచి ఛాన్సులు రావట్లేదు. ఎకో సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. అవతల సైడ్ మిగతా ఇండస్ట్రీలన్నీ నెంబర్ ఆఫ్ సినిమాలు తీసుకుంటా ఉన్నాయి, అక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో తెలుగులోనే ఇలాంటి ఒక ఆలోచన మరీ ఎక్కువైపోయింది. ఆలోచన ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పిన 3 పేర్లు ఇద్దరికైతే సినిమాలు కంటిన్యూస్గా చేస్తున్నారు, ఖాళీ లేరు. ఇప్పుడు డైరెక్టర్లు ఇద్దరు ఇలాంటి టాప్ హీరోలతో చేయడానికి ఛాన్స్ ఉండట్లేదు. వాళ్ళంత వర్త్ ఉన్న డైరెక్టర్లు. ఛాన్స్ ఉండలేదు అనేది నువ్వు అనుకుంటున్నావు. ఛాన్స్ వస్తానే ఉంది, లేకపోతే కొత్త వాళ్ళు ఎట్టా వస్తున్నారు? సార్ వస్తానే ఉన్నారు కదా, వస్తానే ఉన్నారు, జరుగుతూనే ఉంది. అది కాదు సమస్య. ఇక్కడ సమస్య ఎక్కడంటే నువ్వు హీరో చేస్తానికి ప్రిపేర్ అవుతున్నాడా అవట్లేదా? హీరో ప్రిపేర్ అవ్వట్లేదు సార్. హీరో తయారవనంత వరకు మనం ఏం చేయలేం. ఇప్పుడు వాళ్ళ ఇష్టం. నువ్వెవరు, నేనెవరిని, నువ్వు 3 సినిమాలు చేయవే, 4 సినిమాలు చేయవే అంటానికి మనకేం హక్కు లేదు. వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇష్టమైతే చేస్తా, లేదా నేను చేయని పోవయ్యి అంటే కూడా పీకేదేం లేదు మనం. సరే, ఇది వాళ్ళ ఇష్టం. బట్ ఇక్కడ ఇంకా ప్రధానమైన సమస్య ఇంకోటి ఉంది. 3 ఏళ్ల పాటు ఒక సినిమాకి లాక్ అయిపోవడం వల్ల, హీరోకి బడ్జెట్ పెరిగిపోవడం వల్ల, మేకింగ్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల సినిమా రిలీజ్ అయినాక టికెట్ ప్రైస్ అనేది హైక్ చేస్తున్నారు. ఇది ప్రతి సినిమాకి ఖచ్చితంగా జరుగుతూనే ఉంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ అనేది జరుగుతూనే ఉంది. ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది సార్? ప్రేక్షకుడి మీదే పడుతుంది. సో ప్రేక్షకుడు భారం అనుకున్నంతకాలం మనకెందుకయ్యా? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను దాని హైక్ అగెనెస్ట్, పర్సనల్గా నేను హైక్ అగెనెస్ట్ నేను రోజు స్టేట్మెంట్ ఇస్తాను. నిన్న మొన్న కూడా ఇచ్చా ఆ విషయంలో, అది ప్రాబ్లం కాదు. బట్ ఇక్కడ ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడు నువ్వు, నేను ఒక సినిమా రిలీజ్ అయితే బ్లాక్లో కొనుక్కుంటాను రెడీ అవుతున్నా. ఒక సినిమా ఏ రిలీజ్ ఇంత గతంలో, ఇప్పుడు అంటే ఆన్లైన్ టికెటింగ్ వచ్చినా కూడా బ్లాక్లో ఉండొచ్చు, ఉండలేదు అనుకుంటా. లేదు కూడా మాస్ బుకింగ్ చేసి బ్లాక్ అమ్ముతున్నారు అని నాకు తెలియదు. నాకు తెలియని విషయం నేను మాట్లాడను. కానీ బట్ గతంలో ఏంటంటే ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే 1000 రూపాయలకి కూడా బ్లాక్ అమ్మేవారు. అది చూసిన కాడి నుంచే మనమే టికెట్ పెడితే మనకి ట్యాక్స్ వస్తుంది కదా, ఎందుకు ఎవరో తింటాం, గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఈ హైప్ ఒప్పుకున్నారు గవర్నమెంట్ ఆ రోజుల్లో. సో అదేమైపోయింది, అది హైప్ ఒప్పుకోవడంతో ఆ పెరిగింది ఆ హీరో ఇమేజ్, రెవెన్యూ కనపడుతుంది. అంతకుముందు క్యాష్ ఉండేది కాబట్టి రెవెన్యూ కనపడేది కదా. ఇదేంటి వైట్ దీంట్లోకి వచ్చేసరికి టికెట్ రేట్ పెరిగేసరికి డబ్బుగా కనపడుతుంది. దీంట్లో అప్పుడు హీరోలు నా కెపాసిటీ ఎంత ఉంది కదా అని హీరోలు అడగట్లా. మనం ప్రొడ్యూసర్లే మా వాళ్ళు వెళ్ళి, సార్ మీకు ఈ సినిమా ఎంత చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ సినిమా 100 కోట్లు చేసింది అనుకుందాం, ఆ హీరోకి ఆ సినిమాకి 5 కోట్లు 10 కోట్లు ఇచ్చారు అనుకుందాం. 100 కోట్లు చేసేసరికి నెక్స్ట్ సినిమాకి ఇది 20 కోట్లు 30 కోట్లు అయ్యింది కాబట్టి 100 కోట్లు వస్తే 70 కోట్లు లాభం వచ్చింది. నెక్స్ట్ సినిమా నేనేం చేస్తున్నా, 100 కోట్లు ఎన్ని సినిమాలు చేసినాయి ఇతనయ్యి? ఒకటే చేసింది. అంతకుముందు ఎప్పుడు 10 కోట్లు దాటలు అతను సినిమా, 100 కోట్లు సినిమా. నేను 100 కోట్ల లెక్కన ఇతనికి 30 కోట్లు ఇచ్చి మిగిలిన సినిమాని 70 కోట్లు చేస్తానికి ఎట్లా 100 కోట్లు అవుతుందో ప్రయత్నం చేసి 100 కోట్లు ఖర్చు పెడితే తప్పు ఎవరిది? ప్రొడ్యూసర్దే తప్పు. ఇంక మనం ఏం మాట్లాడతాం? ప్రొడ్యూసర్లు తప్పు, దాన్ని మనం ఏం చేయలేము. ప్రొడ్యూసర్ల ఆలోచన విధానం మారాలి. ప్రొడ్యూసర్లు ఆలోచించే విధానం మారితే నీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు ఖర్చు పెడుతున్నాం మనం, దేనికి, మన కథ మీద ఎందుకు ఉండలేదు? ఇప్పుడు మన కళ్ళ ముందే లిటిల్ హార్ట్స్ లాంటి 2 కోట్ల సినిమా 40 కోట్లు చేసింది.
2 కోట్లు గల సినిమా తీస్తే 40 కోట్లు చేసింది, కళ్ళ ముందు కనపడుతుంది. నిన్నగాక మొన్న అదేదో మెడ్రాస్లో చెన్నైలో స్టోరీ ఏదో చేసింది, అంతకుముందు బేబీ అనే సినిమా చేసింది. ఇట్లా ఒక తక్కువ డబ్బుల్లో 10 కోట్లు 20 కోట్లు 5 కోట్లు 6 కోట్లు 2 కోట్లు జరిగినాయి. అంతకుముందు రాజు వెడ్స్ రాంబాయి 3 కోట్లు తీస్తే అది అంత డబ్బులు చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సినిమాలు, ఈ ఎంతెంత డబ్బు చేసిన సినిమాలు. ఈ చేస్తున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్లు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఈ సినిమాలన్నీ ఇప్పుడు నేను చెప్పినట్టు నేను ఇలా పలానా డైరెక్ట్ లాగా తీద్దాం అనుకున్న సినిమాలు కాదు, నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం అని తీసిన సినిమాలు. సో ఇవి వర్కౌట్ అవుతున్నాయి. సో ఇప్పుడు నిన్న డీసీ అని ఒక సినిమా చూసా, డీసీ కొత్త డైరెక్టర్, అది మరి 20 కోట్లు ఇప్పుడు 100 కోట్ల పైన చేసేటట్టు ఉంది. సో అది డబ్బు కనపడుతుంది కదా, డబ్బు కనపడతాన్ని కూడా మనం లెక్క చేయకుండా ఏదో పేరు కావాలన్నా లేకపోతే పెద్ద హీరోతో సినిమా తీసి అనిపించుకోవటం కోసం తీసుకుని లేనిపోయిన డబ్బులు ఖర్చు పెట్టి 100% తీసే వాళ్ళల్లో 70%కి డబ్బులు పోతున్నాయి. పెద్ద అమౌంట్ పోతాను. బయటికి పెద్ద ప్రొడ్యూసర్లు ఆడావిడ చెప్తున్నారు కానీ ఎవరికాళ్ళకి పాత సినిమాలు సితార్లో ఉంటుంది, శరత్ బాబు గారు పైన షెర్వాని వేసుకున్నట్టు బనీలు చిరిగిపోయి ఉంటాయి, జమీందారు ఆ టైప్లో ఉంటాయి ఈ కథలన్నీ. సో ఇది పరిస్థితి. మనం అది వాళ్ళ ఆలోచన విధానం మారాలి, మనం ఏం చేయలేం సార్. ఇక్కడ ఈ ప్రస్తుతం ఇప్పుడు కాంటెంపరీ విషయాలన్నీ కాస్త పక్కన పెడతాం సార్. మీరు అన్నట్టే నిర్మాతలది తప్పు, హీరోలు ఆ ఆలోచన చేయట్లేదు. బట్ ఏం అవసరం చేయనట్లా మనమే జడగొడుతున్నాం. సరే ఓకే, ఆ సిస్టమే అలా ఉంది. బట్ ఏం అవసరం వచ్చి కృష్ణ గారు ఆ రోజుల్లో సంవత్సరానికి 18-16 సినిమాలు చేశారు. ఏం అవసరం వచ్చి ఎన్టీఆర్ గారు కానీ ఏఎన్ఆర్ గారు కానీ 10 సినిమాలు 8 సినిమాలు ఇంత నెంబర్స్ చేసుకుంటూ పోయారు? ఎందుకని నిన్న ఏం జరిగిందని వాళ్ళు మాట్లాడుకోవటానికి, ఇవాళ ఏం జరుగుతుందని మనం ఆలోచించాలి. ఏం జరగాలి అయితే బాగుంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి. కానీ నిన్న ఏం జరిగిందంటే వాళ్ళ ఆలోచన విధానం వేరు, వాళ్ళు ఇది వేరు. నిన్న వరకు ఏంటంటే నాకు ఇప్పుడు మీకు తెలియని విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు చేసే రోజుల్లో కొత్త సినిమా తీస్తానికి ప్రయత్నించారు కదా, రామారావు కోసం నాగేశ్వర కోసం వెయిట్ చేశారు. అప్పట్లో కాంతారావు గారు వచ్చారు గారు, కొంతమంది ధైర్యం చేసి కాంతారావు గారితో, కొంతమంది జగ్గయ్య గారితో చేశారు. ఆ మధ్యలో హరినాథ్ రాజు గారు వస్తే ఆయనతో కూడా కొంతమంది చేస్తాం. మళ్ళీ హరినాథ్ రాజు గారు కొత్త వాళ్ళు వస్తే చేశారు. అట్లా చాలా తక్కువ మంది కొత్త వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేసేవారు. తర్వాత కృష్ణ గారిని శోభన్ బాబు గారిని ఇంట్రడ్యూస్ చేసినాక వాళ్ళు వచ్చారు, మళ్ళీ కృష్ణరాజు గారు వచ్చారు. అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి సినిమాలు చేసుకుంటూ పోవటం, వీళ్ళే చేసుకుంటూ పోయేవారు. ఇప్పుడు ఏంటంటే మనకి చేసేవాళ్ళు దొరుకుతున్నారు చాలామంది, ఎవరిని పెడితే వాళ్ళని పెట్టి చేస్తానికి తయారవుతున్నారు. వీళ్ళు మేము వెయిట్ చేస్తామంటే మీకోసం అని ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చోట్లు, వీళ్ళందరూ తీసేస్తున్నారు. ఇప్పుడు 200 మంది ఎవరైతే సినిమాలు తీస్తున్నారో వాళ్ళు పలానా హీరో దగ్గర కూర్చొని మీరు ఇస్తేనే చేస్తాం లేకపోతే వెళ్ళం అనే టైప్లో ఉంటుందా. ఆ రోజుల్లో పలానా హీరో దగ్గరికి వెళ్తే మేము మీతోనే చేస్తామని కూర్చునేవారు. సో వాళ్ళు ఏదో మోరల్ కమిట్మెంటో లేకపోతే ఏదో ఎందుకు మనం ఖాళీగా ఉండాలని చేయటం చేసేవారు. ఇవాళ సమాజంలో మారిపోయింది. 24 hours పనిచేసేవారు రామారావు కానీ నాగేశ్వరరావు కానీ వీళ్ళు కానీ. వాళ్ళు కూడా ఒక స్టేజ్ వచ్చేటప్పటికి నాగేశ్వరరావు గారు శోభన్ బాబు గారు ఆఫ్టర్ 5 పనిచేయమన్నారు. తర్వాత శివాజీ గణేషన్ గారు కూడా ఒక స్టేజ్ వచ్చేటప్పుడు. సో అప్పటి నుంచి మెల్లిగా మనం కూడా ఆఫీస్ టైమింగ్ లాగా ఎందుకు చేయకూడదు, ఆదివారం ఎందుకు సెలవు తీసుకోకూడదు, ఎందుకు మెషిన్ లాగా పనిచేయాలి, మనం ఎవరి కోసం పనిచేయాలి. ఇప్పుడు ఎవరైనా కానీ కళ కోసం చేయాలనుకుంటే 24 hours చేయక్కర్లేదు. నాకు ఫ్యామిలీ ఉంటుంది కదా, మరి నా ఫ్యామిలీని గురించి కూడా నేను చూసుకోవాలి కదా. సో నాకు సాయంత్రం నాకు రెస్ట్ కావాలి కదా, మీకు అందరికీ చూసేవాడికి రెస్ట్ వచ్చినప్పుడు చేసేవాడికి అక్కర్లేదా. సో అట్లా ఆలోచన మారింది. ఇప్పుడు ఇంకా రిలాక్స్ అయ్యారు. సరే ఇచ్చినంత డబ్బు వస్తుంది నాకు, నేను ఎవరి కోసం కష్టపడాలి. నేను కష్టపడేది ఇప్పుడు 3 సంవత్సరాలు పని చేస్తే 3 సంవత్సరాలు 1 year నేను పనిచేస్తున్నా, మిగతా 2 ఏళ్ళు నేను పనిచేయట్లా. అంటే ఎవ్రీ ఇయర్ 100 రోజులు పనిచేస్తున్నాను నేను. సంవత్సరానికి 100 రోజులు నేను పనిచేస్తున్నా, 110 రోజులు పనిచేస్తున్నా. ఇంకా ఎందుకు పని చేయాలి నేను? నా పెళ్ళాం పిల్లలతో నేను ఉంటే తప్పేంటి? ఫారిన్ టూర్ వెళ్ళి వస్తా, పిల్లల్ని తీసుకున్నట్టు వెళ్తా, భార్యతో ఉంటాను. నేను సంతోషంగా ఉండకూడదా? నువ్వెవరో నన్ను అడుగుతానికి, నువ్వు ఉండటానికి వీళ్ళు 4 సినిమాలు చేయి 5 సినిమాలు చేయి అంటానికి. దీనికి ఏంటంటే అది కాదు. దీనికి ఏంటంటే ఇందాక మీరు మొదట్లో అడిగినట్టు ఎందుకు ఈ సినిమాలు ఎంత అవ్వాలని, ఈ 100 కోట్ల కాన్సెప్టు మీరు చెప్పిన పాన్ ఇండియా కాన్సెప్ట్ పోయి నేను నా సినిమా చేస్తా అంటే వాళ్ళు మ్యాక్సిమం చిన్న సినిమా మాదిరి సినిమా ఈ పెద్ద హీరోతో కూడా చేయాలంటే 60-70 రోజులు చేయొచ్చు మ్యాక్సిమం. ఈ 60-70 రోజుల్లో చేస్తే 15 రోజులు చేసుకుంటే 4 నెలలు పెడితే సినిమా అయిపోతుంది. 2 నెలలు పోస్ట్ ప్రొడక్షన్, 1 నెల
ప్రీ ప్రొడక్షన్ చేస్తే 8 నెలల్లో సినిమా రిలీజ్ అయిపోతుంది ఒక్కొక్క హీరోకి. సో ఈ 15 రోజులు అంటున్నాం కాబట్టి మిగతా 15 రోజులు రెస్ట్ తీసుకున్నాడా, అప్పుడు 2 ఏళ్లకి 3 సినిమాలు వస్తాయి. అట్లా చేసినా కూడా అలా కూడా చేయొచ్చు. అలా చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, రిలాక్స్ అయ్యి మిగతా 15 రోజులు ఖాళీగా పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. మిగతా 15 రోజులు కూడా చేశారంటే ఎక్కువ సినిమా 6 సినిమాలు వస్తాయి సార్. అవి చేయట్లా. సో అది కాకుండా ఇదన్నా చేయొచ్చు అనేది మన ఫీలింగ్. బట్ వాళ్ళకు ఉండే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. బట్ ఇక్కడ 2 సమస్యలు సార్. చివరిగా నేను ఈ 2 మాట్లాడి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మొన్న ఇరుముడి అని ఒక ట్రైలర్ వచ్చింది సార్. అంటే ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే, ఆ గ్రౌండ్ లెవెల్ మూవీ, ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ, ఎమోషన్స్ ఉండే మూవీ, ఆ ట్రైలర్లో అన్నీ అర్థమవుతున్నాయి. అలాంటి ఒక మంచి సినిమా ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. చాలా సంవత్సరాలు అయింది తెలుగులో వచ్చేసి. ఒక వరల్డ్ సృష్టించేయడం, కత్తులు, రక్తపాతం, ఒక పాన్ ఇండియా, ఒక గ్రాండియర్, ఇలా పెట్టి ఆ ఎమోషన్ని మిస్ అయిపోతున్నాం, కోర్ ఎమోషన్ని మిస్ అయిపోతున్నాము. సో కంటెంట్ వైజ్ చూసుకున్నా కానీ నష్టం కలుగుతుంది కదా. ఒక చిన్న ట్రైలర్ వస్తేనే ఇంత మురిసిపోయాం మనం, అలాంటి పరిస్థితి వచ్చేసింది. అరే మర్చిపోయామని మీరు అనుకుంటే అందరూ మురిచారో లేదో మనకు తెలియదు కదా సార్. మీరు నేను అసలు చూడలే ఇంతవరకు, మీరు చూశారు, చూసి మురిశారు. అంటే ఇప్పుడు నా వరకు నేను మిగిలినది చూస్తే ఇంకోటి చూస్తే నేను నచ్చవచ్చు, నాకు ఇది నచ్చకపోవచ్చు, లేకపోతే ఇది నచ్చవచ్చు, అది నచ్చకపోవచ్చు. మరి అదే హీరో ఇంతకుముందు అటువంటి సినిమాలు ఎందుకు చేయలేదు? ఆయన అంతకుముందు రెగ్యులర్గా 3 సినిమాలు చేశారు. సంవత్సరానికి 3 సినిమాలు చేశాడు పాపం. చేయటం ఆయన మీరు వేసిన లిస్టులో ఇవ్వకూడదు ఆయన. అవును, ఆయన అన్ని చేస్తే మరి వర్కౌట్ అవ్వలేదు కదా. మరి ఇరుముడి సినిమాలు అప్పటి నుంచి ముందు కూడా చేసి ఉండొచ్చు కదా ఆయన. సో ఈ ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు అన్ని సినిమాలు పోయేసరికి ఈ సినిమా చేశాడు అనుకోవచ్చా, లేదా మనం అన్ని ఆ సినిమాలు చేయొచ్చో చేయకూడదో తెలియదు. ఏదైనా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవళ్ళం పండితులం కాదు, మనకి ఎవరికి తెలియదు. నేను మాట్లాడుతున్న నాకు కానీ, అడుగుతున్న మీకు కానీ, చేస్తున్న వాళ్ళకి కానీ ఎవరికి ఏమీ తెలియదు. ఒక ఫార్ములా అంటూ లేదు. ఫార్ములా అనేది మనకు తెలియదు. మనం ఎప్పుడు మన ఆలోచన ఏదైతే వస్తుందో దాని మీద మనం ఆలోచించుకొని వెళ్తున్నాం. సో ఎవరు కరెక్టు ఎవరు తప్పు అనేది మనకు తెలియదు. ఇప్పుడు జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు చెప్తారు, మనం అన్ని కొబ్బరికాయలు కరెక్ట్ టైంకే కొడుతున్నాం, అన్ని సినిమాలకి ముహూర్తాలు పెట్టే సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం, రిలీజ్ టైం కూడా లెక్క పెడుతున్నాం, ఏళ్లపాళ లేకుండా రిలీజులు చేస్తున్నాం టైముల కోసం. ఇన్ని చేసినా కానీ సినిమాలు ఆడట్లేదు. సో మనం ఏం చేస్తున్నాం, దానికి ఏమి చేయలేం. సో లెట్ us హోప్ అందరూ మారి సరిగ్గా చేసి ఇండస్ట్రీ బాగుండాలి అని అనుకుని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.